మన దెయ్యాల లోకంలోకి స్వాగతం. ఈరోజు నేను చెప్పబోయే కథ ఒక చిన్న పల్లెటూరులో జరిగిన భయంకరమైన సంఘటన. ఆ ఊరిలో ఒక పాత ఇల్లు ఉండేది. పగటిపూట చూస్తే అది మామూలు పాత ఇల్లులానే కనిపిస్తుంది. కానీ రాత్రి 11:45 తర్వాత మాత్రం ఆ ఇంటి దగ్గరికి వెళ్ళడానికి ఆ ఊరిలో ఎవ్వరూ ధైర్యం చేసేవారు కాదు. ఎందుకంటే ఆ ఇంట్లో ఒకప్పుడు నివసించిన ముగ్గురు వ్యక్తుల కథ ఇప్పటికీ ఆ ఊరి వాళ్ళను భయపెడుతుంది. అసలు ఆ ముగ్గురికి ఏం జరిగింది? ఆ ఇంట్లోకి వెళ్ళిన రాహుల్ ఎలా బయటపడ్డాడు? అది తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈరోజు మన వీడియోలోకి వెళ్ళిపోదాం. నా పేరు రాహుల్. నా వయసు 25 సంవత్సరాలు. నాకు మల్లంపేట అనే చిన్న పల్లెటూరులోని గ్రామీణ బ్యాంకులో క్లర్కుగా ఉద్యోగం వచ్చింది. మల్లంపేట చాలా చిన్న ఊరు. చుట్టూ పచ్చని పొలాలు, పొలాల మధ్య చిన్న చిన్న మట్టి రోడ్లు, ఊరి చివర పెద్ద చెరువు, చెరువు పక్కన మర్రి చెట్టు. సాయంత్రం 6 దాటితే దాదాపు అందరూ ఇళ్లకు వెళ్ళిపోయేవారు. నాకు ఆ ఊరు మొదట్లో చాలా నచ్చింది. కానీ నాకు ఒక సమస్య ఉంది. ఉండడానికి అద్దె ఇల్లు దొరకడం లేదు. బ్యాంకులో పనిచేసే ఒక ఉద్యోగిని అడిగితే ఊరి చివరిలో ఒక పాత ఇల్లుంది, పెద్ద ఇల్లు, అద్దె కూడా తక్కువ అన్నాడు. ఎవరు ఉండరా అక్కడ అని నేను అడిగాను. అతను కాసేపు ఆగి, ఉంటారు కానీ ఎక్కువ రోజులు ఉండరు అన్నాడు. ఆ మాట నాకు కొంచెం వింతగా అనిపించింది. అయినా మరుసటి రోజు ఆ ఇంటిని చూడడానికి వెళ్ళాను. ఊరి చివర పొలాలకు ఆనుకుని ఒక పెద్ద పాత ఇల్లు ఉంది. ఇంటి ముందు ఇనుప గేటు, చుట్టూ పెరిగిపోయిన పిచ్చి మొక్కలు, గోడల మీద పాత రంగు మొత్తం ఊడిపోయింది. కిటికీలకు పాత చెక్క రెక్కలు. ఇల్లు చాలా సంవత్సరాలుగా ఎవ్వరూ పట్టించుకోనట్టుగా ఉంది. ఇంటి యజమాని సుబ్బారావు తాళం తీసి తలుపు తెరిచాడు. ఇంట్లోకి అడుగు పెట్టగానే ఒక వింత చల్లదనం తగిలింది. బయట ఎండగా ఉన్నా ఇంటి లోపల మాత్రం చాలా చల్లగా ఉంది. నేను అడిగాను, అంకుల్, ఇంత పెద్ద ఇల్లు ఇంత తక్కువ అద్దెకెందుకు? సుబ్బారావు నా వైపు చూడకుండా, పాత ఇల్లు బాబు, జనాలు ఇలాంటి ఇళ్లల్లో ఉండడానికి భయపడుతున్నారు అన్నాడు. ఎందుకు భయపడుతున్నారు అని నేను అడిగాను. అతను కాసేపు మౌనంగా ఉండి, రాత్రిళ్ళు కొన్ని శబ్దాలు వస్తాయి అంతే అన్నాడు. నేను నవ్వాను. పాత ఇల్లు కదా, శబ్దాలు రావడం సహజమే అని చెప్పి ఆ ఇల్లు తీసుకున్నాను. ఆ రోజు సాయంత్రం నా సామాన్లు తీసుకుని అక్కడికి మారిపోయాను. మొదటి 2 రోజులు ఏమీ జరగలేదు. 3వ రోజు సాయంత్రం బ్యాంకు పని ముగించుకుని ఇంటికొచ్చాను. ఆ రోజు ఆకాశం ఉదయం నుంచే మబ్బుగా ఉంది. రాత్రి 9 గంటల సమయంలో భారీ వర్షం మొదలైంది. గాలి బలంగా వీచింది. కిటికీలు గట్టిగా కొట్టుకుంటున్నాయి. అప్పుడే కరెంటు పోయింది. నేను లాంతరు వెలిగించి మంచం మీద పడుకున్నాను. బయట వర్షం, గాలి, చెట్ల కొమ్మలు కిటికీలకు తగులుతున్న శబ్దం, ఇవన్నీ వింటూ నిద్రపోవడానికి ప్రయత్నిస్తున్నాను. సమయం 11:45. అప్పుడే క్రింద నుంచి ఒక శబ్దం, క్రీక్మని. నేను కళ్ళు తెరిచాను. కొద్దిసేపు విన్నాను. మళ్ళీ ఏమీ లేదు. పాత ఇల్లు అనుకుని తిరిగి పడుకున్నాను. కొన్ని నిమిషాల తర్వాత థడ్ మని నేను నిద్రలేచాను. మళ్ళీ థడ్ థడ్ థడ్. ఈసారి స్పష్టంగా వినిపించింది. నా గది కింద ఉన్న ఖాళీ గది నుంచి ఆ శబ్దం వస్తోంది. ఆ గది గురించి నాకు యజమాని ముందే చెప్పాడు. ఆ గది మాత్రం తెరవద్దు, పాత సామాన్లు ఉన్నాయి అని. నేను లాంతర్ తీసుకున్నాను. మెట్ల మీదుగా నెమ్మదిగా కిందికి దిగాను. ప్రతి అడుగుకి క్రీకుమంటూ మెట్లు శబ్దం చేస్తున్నాయి. చివరికి ఆ గది తలుపు ముందు నిలబడ్డాను. తలుపుకు పెద్ద తాళం ఉంది. కానీ లోపల నుంచి ఎవరో ఊపిరి తీసుకుంటున్నట్టు వినిపించింది. నేను భయంతో అడిగాను, ఎవరున్నారు? జవాబు లేదు. మళ్ళీ, ఎవరైనా ఉన్నారా? అప్పుడు తలుపు లోపల నుంచి 3 సార్లు శబ్దం వచ్చింది. టక్ టక్ టక్. నేను వెనక్కి అడుగు వేశాను. అప్పుడే తలుపు కింద నుంచి ఒక కాగితం మెల్లగా బయటకు వచ్చింది. నేను లాంతర్ కిందికి పెట్టి దాన్ని తీసుకున్నాను. ఆ కాగితం మీద ఒకే ఒక్క వాక్యం ఉంది, ఈ రాత్రి తలుపు తెరవకు. నా గుండె వేగంగా కొట్టుకుంది. ఎవరు ఆ కాగితం లోపల నుంచి బయటకు పంపారు? అది ఆలోచిస్తుండగానే లోపల నుంచి ఒక మహిళ స్వరం వినిపించింది, రాహుల్. నేను ఒక్కసారిగా వెనక్కి తిరిగాను. ఎవరూ లేరు. మళ్ళీ ఆ స్వరం, రాహుల్ వెళ్ళిపో.
నేనక్కడ ఒక్క క్షణం కూడా ఉండకుండా పైకి పరిగెత్తాను. నా గది లోపలికి వెళ్ళి తలుపు వేసుకున్నాను. కానీ ఆ రాత్రి నాకు తెలియని ఒక విషయం ఉంది. ఆ ఇంట్లో ముందుగా నివసించిన 3 వ్యక్తుల్లో ఒక్కరు కూడా ఆ ఇంటి నుంచి బయటకు వెళ్ళలేదు. మరియు ఆ 3లో ఒకరి పేరు కామాక్షి. ఆమె పేరు మరుసటి రోజు నాకు తెలిసింది. అది కూడా ఆ ఇంటి గోడ మీద ఉన్న పాత ఫోటోలో. రాహుల్ ఆ గదిలో ఒంటరిగా నిలబడి ఉన్నాడు. తలుపు మూసుకుపోయింది. అతని చేతిలో లాంతరు వణుకుతోంది. ఎదురుగా ఒక మహిళ నీడ. ఆమె చేతిలో అదే పాత తాళం చెవి. రాహుల్ భయంతో అడిగాడు, "నువ్వెవరు?" ఆమె సమాధానం చెప్పలేదు. కేవలం తలుపు వైపు చూపించింది. అతను తాళం చెవి వైపు చూశాడు. అది తలుపుకు సంబంధించింది కాదు. గదిలో ఉన్న పాత చెక్క పెట్టెకు సంబంధించింది. రాహుల్ పెట్టె దగ్గరకు వెళ్ళాడు. తాళం చెవి పెట్టాడు. క్లిక్మంటూ పెట్టె పూర్తిగా తెరుచుకుంది. అందులో పాత బట్టలు, కొన్ని కాగితాలు మరియు ఒక డైరీ ఉన్నాయి. రాహుల్ డైరీ తీసుకున్నాడు. మొదటి పేజీలో కామాక్షి జూలై 1998 అని ఉంది. అతను చదవడం మొదలుపెట్టాడు. కామాక్షి తన భర్త శేషయ్యతో కలిసి ఆ ఇంట్లో ఉండేది. శేషయ్యకు ఆ ఇంటిని అమ్మాలని కోరిక. కానీ కామాక్షి ఒప్పుకోలేదు. ఎందుకంటే ఆ ఇల్లు ఆమె తండ్రి నుంచి వచ్చిన ఆస్తి. ఆమెకు ఒక తమ్ముడు మురళి. మురళి తన అక్కకు అండగా ఉండేవాడు. అందుకే శేషయ్యకు ఇద్దరిపై కోపం పెరిగింది. ఒకరోజు ఆస్తి పత్రాల గురించి పెద్ద గొడవ జరిగింది. కామాక్షి సంతకం చేయడానికి నిరాకరించింది. ఆ రాత్రి శేషయ్య మురళిని ఇంటి బయటకు పంపించాడు. కామాక్షిని కింద గదిలో బంధించాడు. ఆమె తలుపు కొడుతూ "తలుపు తీయండి" అని ఎంత అరిచినా ఎవరూ తలుపు తెరవలేదు. అర్ధరాత్రి భారీ వర్షం, కరెంటు లేదు. ఆమె అరుపులు బయటకు వినిపించలేదు. చివరికి ఆమె అక్కడే చనిపోయింది. మరుసటి రోజు మురళి తిరిగొచ్చేసరికి కామాక్షి కనిపించలేదు. శేషయ్య మాత్రం ఆమె ఎక్కడికో వెళ్ళిపోయింది అని అబద్ధం చెప్పాడు. కానీ మురళికి అనుమానం వచ్చింది. అతను కింద గదికి వెళ్ళాడు. అక్కడ కామాక్షి మృతదేహాన్ని కనుగొన్నాడు. మురళి పోలీసులకు చెప్పడానికి బయటకు పరిగెత్తాడు. కానీ అతను కూడా తిరిగి రాలేదు. శేషయ్య కూడా ఆ రాత్రి నుంచి కనిపించలేదు. 3 అదృశ్యమయ్యారు. రాహుల్ డైరీ చదువుతూ ఉండగా అతని వెనుక నుంచి స్వరం వచ్చింది, "అతను నన్ను చంపాడు." రాహుల్ నెమ్మదిగా వెనక్కి తిరిగాడు. ఆ మహిళ ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. ఆమె ముఖం పాలిపోయి ఉంది. కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి. అది కామాక్షి. రాహుల్ భయంతో వెనక్కి వెళ్ళాడు. కామాక్షి మాత్రం అతని దగ్గరకు రాలేదు. "నాకు నిన్ను చంపాలని లేదు రాహుల్" అంది. "మరి నన్నెందుకు పిలిచావు?" ఆమె సమాధానం ఇచ్చింది, "ఎందుకంటే నాకు విముక్తి కావాలి." "ఎలా?" "నిజం బయటకు రావాలి." ఆమె గోడ వైపు చూపించింది. గోడలో ఒక చిన్న రంధ్రం ఉంది. రాహుల్ దాన్ని తెరిచాడు. లోపల ఒక పాత ఇనుప పెట్టె. దాన్ని తెరిచాడు. అందులో ఆస్తి పత్రాలు ఉన్నాయి. అదే కాదు, శేషయ్య రాసిన ఒక లేఖ ఉంది. అందులో తాను కామాక్షిని కింద గదిలో బంధించిన విషయం రాసి ఉంది. మరియు మురళిని కూడా తానే చంపినట్టు ఒప్పుకున్నాడు. రాహుల్ ఆ లేఖ చదువుతుండగా కామాక్షి నెమ్మదిగా చెప్పింది, "శేషయ్య నన్ను చంపాడు, మురళిని కూడా చంపాడు. కానీ అతను తప్పించుకోలేదు. ఆ రాత్రి అతను కూడా ఈ ఇంట్లోనే చనిపోయాడు." రాహుల్ ఆశ్చర్యపోయాడు. "అయితే 3 ఆత్మలు ఇక్కడే ఉన్నాయా?" కామాక్షి తల ఊపింది. "మురళి వెళ్ళిపోయాడు. నేను మాత్రం..." ఆమె కింది గది వైపు చూపించింది. "ఇక్కడే చిక్కుకుపోయాను." రాహుల్ అడిగాడు, "నిన్నెలా బయటికి తీసుకురావాలి?" కామాక్షి ఒక పాత తాళం చూపించింది. "ఈ తలుపు బయట నుంచి కాదు, లోపలి నుంచి తెరవాలి." రాహుల్కు ఏమీ అర్థం కాలేదు. "కానీ తలుపు బయటికి తెరుచుకుంటుంది కదా." కామాక్షి నెమ్మదిగా నవ్వింది. "ఈ ఇంట్లో తలుపులు కనిపించేది ఒకలా, తెరుచుకునేది మరోలా." అప్పుడే గది మొత్తం ఒక్కసారిగా చీకటిగా మారింది. కామాక్షి అదృశ్యమైంది. ఆమె స్థానంలో ఒక పురుషుడి గంభీరమైన స్వరం, "ఈ తలుపు ఎవరూ తెరవకూడదు." రాహుల్ వెనక్కి తిరిగాడు. అతని ముందు ఒక పొడవాటి మనిషి నీడ, శేషయ్య. అతని చేతిలో పాత ఇనుప గొలుసులు. రాహుల్ వెనక్కి తగ్గాడు. శేషయ్య నెమ్మదిగా ముందుకు వచ్చాడు. "ఈ ఇంటి రహస్యం బయటకు వెళ్ళకూడదు." అతను రాహుల్ వైపు చేయి చాపాడు. రాహుల్ వెనక్కి పరిగెత్తాడు. కానీ తలుపు ఇంకా మూసే ఉంది. అప్పుడే అతని చేతిలో ఉన్న తాళం చెవి గుర్తొచ్చింది. కామాక్షి చెప్పిన మాట గుర్తొచ్చింది.
ఈ తలుపు లోపల నుంచే తెరవాలి. రాహుల్ తాళం చెవిని తలుపులో పెట్టాడు. క్లిక్కుమంటూ తలుపు తెరుచుకుంది. కానీ తలుపు అవతల ఇంటి మెట్లు లేవు. అక్కడ ఒక పొడవాటి చీకటి దారి ఉంది. ఆ దారి చివర వెలుగు కనిపిస్తోంది. రాహుల్ అర్థం చేసుకున్నాడు, అది బయటకు వెళ్ళే మార్గం. కానీ ఆ మార్గం దాటాలంటే శేషయ్య నీడను దాటాలి. అతను పరిగెత్తాడు. వెనుక నుంచి శేషయ్య అరుస్తున్నాడు. రాహుల్ ఆగలేదు. అతను ఆ చీకటి దారిలోకి పరిగెత్తాడు. కానీ ఆ దారి చివర కనిపించిన వెలుగు అతను ఊహించింది కాదు. అది ఒక పాత బావి దగ్గర వెలుగు. రాహుల్ అక్కడికి ఎలా వచ్చాడు? ఆ ఇంటి నుంచి బయటకు వెళ్ళే అసలు మార్గం ఎక్కడుంది? రాహుల్ ఆ చీకటి దారి వైపు పరిగెత్తుతున్నాడు. వెనుక నుంచి శేషయ్య నీడ వస్తోంది. అతని అడుగుల శబ్దం దమ్ దమ్ అంటూ దారి చివర వెలుగు కనిపిస్తోంది. రాహుల్ ఆ వెలుగు వైపు పరిగెత్తాడు. ఒక్కసారిగా అతను ఒక పాత బావి దగ్గరకు వచ్చాడు. అతనికి ఏమీ అర్థం కాలేదు. నేను ఇంట్లో ఉన్నాను కదా, ఇక్కడికి ఎలా వచ్చాను? అతను వెనక్కి చూశాడు. చీకటి దారి ఏమీ కనిపించలేదు. దాని స్థానంలో ఒక పాత గోడ మాత్రమే ఉంది. అప్పుడే అతని వెనుక నుంచి కామాక్షి స్వరం. రాహుల్! అతను తిరిగాడు. కామాక్షి అక్కడ నిలబడి ఉంది. ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాలంటే ఈ ఇంటి మొదటి రహస్యం తెలుసుకోవాలి. రాహుల్ అడిగాడు. ఏంటి? ఈమె బావి వైపు చూపించింది. ఈ ఇంటి వెనుక ఉన్న బావి. అక్కడే మురళి చివరిసారి కనిపించాడు. రాహుల్ బావి దగ్గరకు వెళ్ళాడు. బావి చాలా పాతది. దాని చుట్టూ పెద్ద పెద్ద చెట్లు. లోపల పూర్తిగా చీకటి. కామాక్షి చెప్పింది, మురళి చనిపోయే ముందు నా ఆస్తి పత్రాలను ఇక్కడ దాచాడు. రాహుల్ బావి పక్కన ఉన్న రాయిని కదిలించాడు. కింద ఒక చిన్న ఇనుప పెట్టె ఉంది. దాన్ని తెరిచాడు. అందులో పాత పత్రాలు మరియు ఒక చిన్న కాగితం అందులో రాసి ఉంది. నిజం బయటికి వస్తే ఈ ఇంటి తలుపులు మూసుకుపోతుంది. రాహుల్కు అర్థం కాలేదు. అప్పుడే చుట్టూ గాలి ఒక్కసారి బలంగా వీచింది. చెట్లు గట్టిగా ఊగాయి. దూరంగా పిడుగుపడిన శబ్దం. కామాక్షి నెమ్మదిగా చెప్పింది, రాహుల్, ఇప్పుడు నువ్వు బయటకు వెళ్ళగలవు. ఎలా? బావి వెనుక ఉన్న దారి ఆమె చూపించింది. చెట్ల మధ్య ఒక చిన్న మట్టి దారి ఉంది. అది నిన్ను ఇంటి వెనుక గేటు దగ్గరకు తీసుకెళ్తుంది. రాహుల్ వెంటనే ఆ దారి వైపు వెళ్ళాడు. కానీ 2 అడుగులు వేయగానే వెనుక నుంచి శేషయ్య స్వరం. ఎక్కడికి వెళ్తున్నావు? రాహుల్ ఆగిపోయాడు. శేషయ్య నీడ అతని ముందు నిలబడి ఉంది. ఈ ఇంటి రహస్యం బయటకు తీసుకెళ్లడానికి అనుమతి లేదు. అతను రాహుల్ వైపు నడిచాడు. రాహుల్ వెనక్కి వెళ్ళాడు. అప్పుడే కామాక్షి అతని ముందు నిలబడింది. శేషయ్యను చూస్తూ, ఇక చాలు అంది. శేషయ్య నవ్వాడు. నువ్వు నన్ను ఆపలేవు, కామాక్షి నెమ్మదిగా చెప్పింది. నేను కాదు, ఈసారి నిజమే నిన్ను ఆపుతుంది అని చెప్పి రాహుల్ చేతిలో ఉన్న లేఖ వైపు చూపించింది. రాహుల్కు అర్థమైంది. శేషయ్య చేసిన నేరానికి సాక్ష్యం ఆ లేఖ. ఆ లేఖను అతను గట్టిగా పట్టుకున్నాడు. ఇది నేను బయటికి తీసుకెళ్తాను. శేషయ్య ఒక్కసారిగా కోపంతో ముందుకు దూసుకొచ్చాడు. రాహుల్ వెనక్కి తిరిగి పరిగెత్తాడు. చెట్ల మధ్య ఉన్న మట్టి దారిలో పరిగెడుతున్నాడు. వెనుక నుంచి దమ్ దమ్ అంటూ అడుగుల శబ్దం. రాహుల్ పరిగెత్తుతూనే ఉన్నాడు. ఒక్కసారిగా అతని కాలు జారి కింద పడిపోయాడు. చేతిలోని లాంతర్ దూరంగా పడిపోయింది. అతని ముందు పాత ఇనుప గేటు. అదే ఇంటి వెనుక గేటు. గేటు తాళం వేసి ఉంది. రాహుల్ భయంతో తాళం లాగాడు. తెరుచుకోలేదు. వెనుక నుంచి శేషయ్య దగ్గర పడుతున్నాడు. అప్పుడే కామాక్షి స్వరం. రాహుల్, తాళం చెవి. రాహుల్ తన జేబులు వెతికాడు. ఆ పాత తాళం చెవి. అతను దాన్ని గేటు తాళంలో పెట్టాడు. క్లిక్కుమంటూ గేటు తెరుచుకుంది. రాహుల్ బయటకు పరిగెత్తాడు. అతని గేటు దాటి బయటకు వచ్చిన వెంటనే వెనుక నుంచి ఒక పెద్ద అరుపు వినిపించింది. అతను తిరిగి చూశాడు. గేటు అవతల కామాక్షి నిలబడి ఉంది. ఆమె ముఖంలో భయం లేదు, ప్రశాంతంగా ఉంది. ఆమె నెమ్మదిగా నవ్వింది. ఇప్పుడు నువ్వు వెళ్ళిపో. రాహుల్ కన్నీళ్లతో నువ్వు అని అడిగాడు. ఆమె తల ఊపింది. నాకిక వెళ్ళాల్సిన అవసరం లేదు. అంతే. ఒక్కసారిగా భారీ గాలి వీచింది. కామాక్షి కనిపించకుండా పోయింది. రాహుల్ అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ ప్రధాన రోడ్డుకు చేరుకున్నాడు. అది తెల్లవారుజామున 4 గంటలు. వర్షం ఇంకా పడుతోంది. రోడ్డుపై వెళ్తున్న ఒక ట్రాక్టర్ అతన్ని చూసి ఆపాడు. డ్రైవర్ అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లాడు.
రాహుల్ బతికి బయటపడ్డాడు. కానీ అతని చేతిలో ఇంకా ఆ పాత లేఖ ఉంది. అది ఆ ఇంటి రహస్యానికి సాక్ష్యం. మరుసటి రోజు పోలీసులు ఆ ఇంటికి వెళ్ళారు. కింద గదిని తెరిచాడు. అక్కడ పాత ఎముకలు దొరికాయి. ఒకటి కామాక్షివి, మరొకటి మురళివి. శేషయ్యది మాత్రం ఎక్కడా దొరకలేదు. కానీ కింద గది గోడ వెనుక ఒక పాత ఫోటో దొరికింది. ఆ ఫోటోలో శేషయ్య ఒక్కడే ఉన్నాడు. అతని వెనుక కామాక్షి నిలబడి ఉంది. మరి ఫోటో తీసిన తేదీ కామాక్షి చనిపోయిన మరుసటి రోజు. అది చూసిన పోలీసులు కూడా షాక్ అయ్యారు. రాహుల్ మాత్రం ఆ ఊరిని శాశ్వతంగా వదిలి వెళ్ళిపోయాడు. అతను ఆ ఇంటి వైపు మళ్ళీ ఎప్పుడూ చూడలేదు. కానీ కథ అక్కడితో ముగియలేదు. ఎందుకంటే కొన్ని రోజుల తర్వాత రాహుల్కు ఒక పార్సిల్ వచ్చింది. దానిలో అతను ఆ ఇంట్లో చూసిన అదే పాత డైరీ ఉంది. చివరి పేజీ మీద కొత్తగా ఒక వాక్యం రాసి ఉంది: నన్ను బయటికి తీసినందుకు ధన్యవాదాలు. కానీ అతను ఇంకా బయటే ఉన్నాడు. రాహుల్ ఆ వాక్యం చదివి ఒక్కసారిగా డైరీ మూసేశాడు. ఎందుకంటే ఆమె చెప్పిన అతను ఎవరో అతనికి తెలుసు: శేషయ్య. ఆ ఇల్లు ఇంకా చీకటిగానే ఉంది. రాహుల్ మల్లంపేటను వదిలి వెళ్ళిపోయాడు. కొత్త ఊరు, కొత్త ఉద్యోగం, కొత్త జీవితం. కానీ ఆ ఇంట్లో జరిగిన సంఘటనలు మాత్రం అతన్ని వదల్లేదు. ముఖ్యంగా ఆ చివరి డైరీ, అతను ఇంకా బయటే ఉన్నాడు అనే వాక్యం. కొన్ని రోజులు గడిచాయి. ఒక రాత్రి రాహుల్ తన కొత్త ఇంట్లో నిద్రపోతున్నాడు. సమయం 11:45. అతనికి ఒక్కసారిగా మెలకువ వచ్చింది. గది మొత్తం నిశ్శబ్దం. అతను గడియారం చూశాడు. 11:45. అప్పుడే తలుపు మీద శబ్దం. టక్ 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 మంటూ. రాహుల్ గుండె వేగంగా కొట్టుకుంది. అతను మంచం మీదే కూర్చున్నాడు. మళ్ళీ టక్ టక్. అతను నెమ్మదిగా తలుపు దగ్గరికి వెళ్ళాడు. తలుపు తీయలేదు. ఎవరు అని అడిగాడు. బయట నుంచి సమాధానం లేదు. అతను తలుపు కింద చూశాడు. అక్కడ తడిమట్టి అడుగుల గుర్తులు. రాహుల్ వెనక్కి తగ్గాడు. అప్పుడే ఒక స్వరం, చాలా మెల్లగా, రాహుల్. అతను ఆ స్వరం విని గడ్డకట్టుకుపోయాడు. అది కామాక్షి స్వరం కాదు, అది శేషయ్య స్వరం. రాహుల్ తలుపు తీయలేదు. కొద్దిసేపటి తర్వాత ఆ శబ్దం ఆగిపోయింది. మరుసటి రోజు ఉదయం అతను పోలీసులకు విషయం చెప్పాడు. కానీ ఎవరూ నమ్మలేదు. కొన్ని రోజుల తర్వాత మల్లంపేట నుంచి సుబ్బారావు ఫోన్ చేశాడు. రాహుల్, ఆ పాత ఇల్లు గుర్తుందా? అవును, ఆ ఇల్లు కూల్చేయాలని నిర్ణయించాం. రాహుల్ ఆశ్చర్యపోయాడు. ఎందుకు? అక్కడికి ఎవరూ వెళ్ళడం లేదు. కొన్ని రోజుల తర్వాత ఆ ఇంటిని పూర్తిగా కూల్చేద్దాం అనుకుంటున్నాం. ఆ ఇంటిని పూర్తిగా కూల్చేశారు. కింద గది, మెట్లు, గోడలు అన్నీ నేలమట్టమయ్యాయి. కూల్చే సమయంలో కింద గది గోడలో ఒక పాత రహస్య గది దొరికింది. అందులో శేషయ్య దాచిన పత్రాలు, కామాక్షి ఆస్తి పత్రాలు, మురళి రాసిన లేఖ మరియు శేషయ్య చేసిన నేరానికి సంబంధించిన ఆధారాలు దొరికాయి. అన్ని పోలీసులకు అప్పగించారు. ఆ తర్వాత ఆ ఇంటి స్థలాన్ని ఖాళీగా వదిలేశారు. కానీ ఆ ఊరి వాళ్ళు ఒక వింత విషయం గమనించారు. ఇల్లు కూల్చిన తర్వాత కూడా వర్షం రాత్రుల్లో ఆ స్థలం దగ్గర నుంచి టక్ టక్ మంటూ శబ్దం వినిపించేదట. ఒకసారి కొంతమంది యువకులు ధైర్యం చేసి అక్కడికి వెళ్ళారు. రాత్రి 11:45. అక్కడ ఎలాంటి ఇల్లు లేదు, కేవలం ఖాళీ స్థలం. కానీ ఆ స్థలం మధ్యలో ఒక పాత చెక్క తలుపు మాత్రం నిలబడి ఉంది. దానికి గోడలు లేవు, ఇల్లు లేదు, కేవలం ఒక తలుపు. వాళ్ళ దగ్గరికి వెళ్ళగానే తలుపు అవతల నుంచి ఒక మహిళ స్వరం వినిపించింది. వెళ్ళిపోండి. వాళ్ళు భయంతో వెనక్కి పరిగెత్తారు. ఆ రోజు నుంచి అక్కడికి ఎవ్వరూ వెళ్ళలేదు. మరి రాహుల్ మాత్రం తన జీవితాన్ని మళ్ళీ సాధారణంగా కొనసాగించాడు. కానీ అతను ఎప్పుడూ ఒక విషయాన్ని మర్చిపోలేదు. తను ఆ ఇంటి నుంచి ఎలా బయటపడ్డాడో అది తన ధైర్యం వల్ల కాదు. కామాక్షి తనను బయటికి పంపించింది. ఆమెకు రాహుల్ మీద కోపం లేదు. ఎందుకంటే రాహుల్ ఆ ఇంటికి వచ్చినవాడు మాత్రమే, ఆమెకు జరిగిన అన్యాయాన్ని బయటకు తీసుకొచ్చిన వ్యక్తి. అందుకే ఆమె చివరి క్షణంలో రాహుల్కు వెనుక గేటు చూపించింది, తాళం చెవి ఇచ్చింది, అతన్ని బయటికి పంపించింది. ఆమెకు విముక్తి లభించింది. కానీ శేషయ్య, అతని ఆత్మకు మాత్రం విముక్తి రాలేదు. ఎందుకంటే అతను చేసిన నేరానికి నిజం బయటపడినా అతని కోపం ఇంకా మిగిలిపోయింది. అందుకే రాహుల్ కొత్త ఇంట్లో కూడా 11:45కి తలుపు కొట్టాడు.
కానీ ఆ తర్వాత ఆ శబ్దం మళ్ళీ రాలేదు. ఎందుకంటే రాహుల్ తన దగ్గర ఉన్న శేషయ్యకు సంబంధించిన అన్ని ఆధారాలను పోలీసులకు ఇచ్చాడు. కామాక్షి చివరి కోరిక నెరవేరింది. ఆమె కథ ముగిసింది. కానీ మల్లంపేటలోని ఆ ఖాళీ స్థలం మాత్రం ఇప్పటికీ అలాగే ఉంది. వర్షం పడే రాత్రుల్లో సరిగ్గా 11:45కి అక్కడి నుంచి ఒక తలుపు కొట్టే శబ్దం వినిపిస్తుందని ఊరి వాళ్ళు చెబుతారు. ఎవరైనా ఆ శబ్దం విని అక్కడికి వెళ్తే ఖాళీ స్థలం మాత్రమే కనిపిస్తుంది. కానీ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత వెనక్కి తిరిగి చూస్తే అక్కడ ఒక పాత ఇల్లు కనిపిస్తుందట. కిటికీ దగ్గర ఒక మహిళ నిలబడి ఉంటుంది. ఆమె వెనుక ఒక పొడవాటి మనిషి నీడ. మహిళ మాత్రం ఒక్కటే మాట చెబుతుందట, ఇక్కడికి రావద్దు అని. ఆ తర్వాత కిటికీ మూసుకుపోతుంది. అందుకే మల్లంపేటలో ఇప్పటికీ ఒక మాట చెబుతారు, వర్షం రాత్రి 11:45 తర్వాత ఊరి చివరికి వెళ్ళొద్దు. ఇల్లు లేకపోయినా ఆ ఇంటి తలుపు మాత్రం ఇంకా ఉంది. అదే చీకటి ఇల్లు ఒక ఇల్లు. ఒక ఆత్మకు విముక్తి లభించింది. కానీ ఆ చీకటి తలుపు మాత్రం ఇప్పటికీ ఎవరో ఒకరి కోసం ఎదురు చూస్తూనే ఉంది.